అనంత ఆనిముత్యమైన ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ఈరోజు ఆత్మీయత సభ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉన్నప్పుడు అనంతలో అభివృద్ధి కనిపించింది. కానీ ఈరోజు అనంతలో అభివృద్ధి చాలా వెనుకబడిపోయింది. ఎందుకంటే 1994 నుంచి 97లో ఆయన ఎనలేని కృషి చేసి ఇలా ఎన్నో ఆత్మీయత సభలు మరియు ఇలా ఎంతోమంది మేధావులతో సదస్సు పెట్టి ఆ రోజు అనంత నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే తపనతో ఆ రోజు ఆయన అనంతని అభివృద్ధి బాటలో నడిపించారు. అలాగే నగర అభివృద్ధి అంటే కేవలం మన అప్పుడు 1994లో రాష్ట్ర బడ్జెట్ పరిస్థితి కానీ చాలా ఇబ్బందిగా ఉన్నా కానీ ఇలాంటి సదస్సు పెట్టి ఎంతో మందిని కలిపి శ్రమదానం ద్వారా అలాగే ఎన్నో కార్యక్రమం మన ఎమ్మెల్యే గారు చేయడం జరిగింది. మేయర్గా నన్ను ఎమ్మెల్యేగా ప్రభాకర్ చౌదరి గారిని ఎన్నుకొని ప్రజలు పట్టం కట్టి ఈరోజు అనంతనగర అభివృద్ధి పాటలో నడిపించాలనే ఉద్దేశంతో దాదాపు అప్పుడున్న పరిస్థితి అప్పుడున్న దోచుకో అనే విధంగా అలవాటు పడిన వాళ్ళందరినీ గాడిలోకి తేవడానికి దాదాపు మాకు 12 నెలల సమయం పట్టింది. ఆ సమయంలోనే ఇప్పటికీ అందరూ ఒక కొలిక్కి రావడం జరిగింది. దాదాపు ఒక 20 రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు శానిటేషన్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి సంబంధించిన మా పాలకవర్గంతో డిస్కషన్ చేసి కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు వెంటనే ఇన్ఛార్జ్ కలెక్టర్ని వేసి మనకి శానిటైజ్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అనంత అభివృద్ధి దాదాపు ఒక 5 days నుంచి ఎంత నీట్గా చేస్తున్నారంటే అంత చేస్తున్నారు. మా పాలకవర్గంతో ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా ఆయన సూచనల మేరకు ఈరోజు అనంత అభివృద్ధి జరుగుతుంది. అలాగే మళ్ళీ పూర్వవైభవం తీసుకురావాలని దాదాపు ఎమ్మెల్యే గారు తన ప్రయత్నం చాలా చేస్తున్నాడు. మనకి రాయలసీమలోనే ఒక పార్క్ ఉందంటే ఎక్కడ లేని విధంగా 70 ఎకరాల్లో ఆయన పార్క్ డెవలప్ చేయడం జరిగింది. కానీ ఆయన సాయశక్తుల ఎనీ టైం ప్రజలు మనకు తీర్పు ఇచ్చారు, ప్రజల కొరకు ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించాలి అనే విధంగా ఆయన ఎమ్మెల్యే గారు 70 ఎకరాల్లో అప్పుడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ప్రజలకి ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఎంత నీట్గా అరేంజ్ చేశారో, కానీ తర్వాత వచ్చిన వాళ్ళు దాన్ని ఎంత బస్సు పట్టించారంటే అక్కడ మనుషులు తిరగలేని పరిస్థితి ఆ విధంగా తీసుకొచ్చారు. కానీ మరియు మన ఎమ్మెల్యే గారు మన అప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి లేదు అని తన ఎంత బాధపడి తర్వాత దాన్ని పూర్వవైభవం తేవాలి అనే ఉద్దేశంతో మళ్ళీ దానిని పూర్వవైభవం తేడానికి తన ప్రయత్నాలు చేసి అనంతపురం నగరానికి శిల్పారామంగానే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మన అనంతపురం జిల్లా కరువు జిల్లా, ఆ కరువు జిల్లాలోనే కానీ అనంతపురం ప్రజలు చాలా మంచి వాళ్ళు సరైన సౌకర్యాలు కల్పించాలి, ప్రజలకు మనకు తీర్పు ఇచ్చారు అనే విధంగా వాళ్ళు సరైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు మంచి ఆలోచనలతో చేయాలి, ప్రజలకి మనం చేయాలి అనే విధంగా గతంలో అనంతపూర్లో డివైడర్లు అయితే మరియు బటర్ఫ్లై లైట్ అయితే బైపాస్లో మొత్తం బటర్ఫ్లై లైట్ అయితే మరియు చెట్టు నీరు కార్యక్రమం ఇలా ఎన్నో కార్యక్రమం చేయడం జరిగింది. మన సీఎం గారు కానీ మంచి ఉద్దేశంతో రాష్ట్రం ఏ విధంగా డెవలప్ చేయాలి అని మంచి ఆలోచనలో ఉంటే మన ఎమ్మెల్యే గారు మన అనంత నగరాన్ని ఏ విధంగా సుందరీకరణ నగరంగా తీర్చిదిద్దాలా అనే ఆలోచనలో ఉన్నాడు. ఆయన అడుగుజాడల్లో మేము మా పాలకవర్గం ఆయన సూచనల మేరకు రేపటి నుంచి చేయబోయే కార్యక్రమం ఆయన సూచనల మేరకే మా అనంత నగర అభివృద్ధి ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనకి పని చేస్తే
ఏ విధంగా ఉంటుందనే ఆలోచన లేకుండా ఆ డబ్బులు అలాగే పెట్టేసి పని చేయనుకున్న పరిస్థితి కాంగ్రెస్ పాలన. కానీ మన ఎమ్మెల్యే గారు అది ఫైల్ పక్కన పెట్టారు, ఆ టెండర్ ఎందుకు అయిపోయింది, పని ఎందుకు చేయలేదు అనే ఆలోచనలతో ఆయన ఆ ఫైల్ తీపిచ్చి మేము ఖచ్చితంగా ఇది కావాలి అని సీఎం గారికి నారాయణ మినిస్టర్ సార్ గారికి లెటర్ ఇచ్చి ఈ ఫైల్ రీటెండర్ ఈ పైప్ లైన్ రీకాల్ పిలవడం జరిగింది, మొదలుపెట్టడం జరిగింది. కానీ ఈ ఘనత ఎవరిదంటే మన ఎమ్మెల్యే గారు. తన ప్రయత్నం వల్ల, మన ఎమ్మెల్యే గారి ప్రయత్నం వల్ల ఈరోజు అనంతపురం నగరానికి ఏపీఎంటీ పైప్ లైన్ రావడం జరుగుతుంది. అలాగే మరియు త్వరలోనే అనంతపూర్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మరియు రింగ్ రోడ్ కానీ ఇవన్నీ ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా త్వరలో అవి అనంతపూర్కి ఖచ్చితంగా వస్తాయని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే మా అనంతపూర్లో ఏమేం కావాలో, ఏమేం చేయాలా అని ఆయన సూచన మేరకు త్వరలోనే అనంతపురం 13 జిల్లాల కన్నా మా అనంతపూర్ కార్పొరేషన్ ముందుంటుందని మా ఎమ్మెల్యే గారు చెప్పారు. ఖచ్చితంగా ఆయన చెప్పిన విధంగా 6 నెలల్లో మా అనంతపూర్ కార్పొరేషన్ మొదటి స్థానంలో ఉంటుందని నేను ఈ సందర్భంగా